టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గుంపుకి చెప్తున్నా, వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి. వాళ్ళు చాలా చిన్న మనుషులు. మీరు అనవసరంగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నారు. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరిని వదలం. గుర్తుపెట్టుకోండి. మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డా కూడా నాకు కనికరం రాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు వదిలేదు. ఎందుకంటే నేను చేసేది యుద్ధం. ఇది ఎవరిని స్పేర్ చేయను. నేను చేసేది యుద్ధం. ఇది మన పార్టీలో ఉండి కోర్టులుగా వచ్చి కోర్టులకు వెళ్ళిపోతానంటే, అలాగే 2019లో చాలా మంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను. నేను బాగా పనిచేశారు. ఒక పంచకర్ల సందీప్ కానీ నిలబడ్డ, ఒక టీసీ వరుణ్ కానీ, మేము తెలియకపోవచ్చు. అనంతపురం చాలామంది యువత, ఒక చైతన్య కానీ, ఒక రామ్మోహన్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు. ఇలాంటి చాలామంది ఉన్నారు. ఒక పోతిని మహేష్ కానీ. నేను ఎవరిని అంటే సమస్య ఏమొచ్చిందంటే, అందరినీ ప్రొవైడ్ చేయడానికి 2 సమస్యలు. కొంతమందికి ఇవ్వగలిగాను, ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవడం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు.